హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు రుద్రాణిని కడిగి పాడేసిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే కావ్యాన్ని పిలిచి ఇంటి బాధ్యతలను తనకే ఇస్తుంది. ఇంటి తాళాలు కూడా తనకే ఇస్తుంది. ఇప్పటి నుంచి ఇంటి పనులు, ఇంటి పద్ధతులు అన్ని నువ్వే చూసుకోవాలి అని అపర్ణ చెప్తుంది. ఇంటి తాళాలు కావ్యకిచ్చి తీసుకో అని చెప్తుంది. కావ్య కూడా తీసుకుంటుంది. ఇంకా కావ్యకు పెత్తనం ఇచ్చిన తర్వాత రుద్రాణి కొన్ని కాస్ట్ చీరలు తెప్పించుకుంటుంది. ఇంకా కావ్యాన్ని పిలిచి నేను ఈ చీరలు కొనుక్కుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతుంది. ఇప్పుడు మీకు ఇంత కాస్ట్ చీరలు ఎందుకు, అయినా ఇంట్లోనే ఉంటున్నారు కదా, అవసరం లేదు అని కావ్య అంటుంది. నువ్వు కష్టం చేసి పెడుతున్నట్టు లేదా నీ పుట్టిన నుంచి తీసుకొచ్చి పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఇది మా డబ్బే కదా, ఇవ్వు, నీ చీరలు కొనుక్కోవాలి అని రుద్రాణి అంటుంది. దేనికి అసలు ఇంత కాస్ట్లీ చీరలు మీకు? ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా? పండుగలు కూడా ఏం లేవు. ఏదైనా పని చేస్తున్నారా అంటే అది లేదు. మరి ఎందుకు ఇంత కాస్ట్లీ చీరలు, ఇంత కాస్ట్లీ నగలు మీకు? మీ కొడుకు ఏమైనా పని చేస్తున్నాడా అంటే అది లేదు. ఇంట్లో తిని కూర్చోడమే కదా మీ ఇద్దరి పని, దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అని కావ్య అంటుంది. ఇంకా రుద్రానికి కోపం వచ్చి నేను డబ్బులు అడిగితే ఇవ్వవా అని గట్టిగా అడుగుతుంది. అవును, ఇవ్వను అని కావ్య అంటుంది. అమ్మ అసలు దీనికి పెత్తనం ఎందుకు ఇచ్చారు, వదిన అసలు దీనికి పెత్తనం ఎందుకు ఇచ్చింది, ఇది ఎలా మాట్లాడుతుందో చూసావా అని రుద్రాణి ఇంద్రాదేవిని అడుగుతుంది. కావ్య అయితేనే మీ అందరికీ కరెక్ట్, తనే మీ అందరికీ బుద్ధి చెప్తుంది. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇది తన బాధ్యత తను నిర్వహిస్తుంది. ఇందులో తప్పేముంది అని అపర్ణ అంటుంది. ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదని రుద్రాణి కావ్యాన్ని గట్టిగా అడుగుతుంది. నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోండి అని కావ్య అంటుంది. దీంతో రుద్రాణి, రాహుల్ ఇద్దరు షాక్ అవుతారు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.